టూరిజం పేరిట ప్రభుత్వం ప్రకృతికి ముప్పు తెచ్చే ప్రయత్నాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్లో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాట్లు చేస్తోందంటున్నారు. దీనివల్ల పర్యావరణంతో పాటు జీవ వైవిధ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 4 నాటికల్ మైళ్ల దూరంలో బంగాళాఖాతంలో సహజసిద్ధంగా ఏర్పడింది హోప్ ఐలాండ్. ఈ ద్వీపంతో పాటు ఆ పక్కనే ఉన్న మడ అడవులు ప్రకృతి విపత్తుల సమయంలో కాకినాడ నగరాన్ని, తూర్పు తీర ప్రాంతాన్ని రక్షిస్తున్నాయి. ఇప్పుడు ఈ మడ అడవులతో పాటు హోప్ ఐలాండ్ను పర్యాటక ప్రాంతాలుగా మార్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అటవీ శాఖ అధీనంలో ఉండే ఈ ఐలాండ్లో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి చేస్తూ ఉంటాయి. వేల మైళ్ల దూరం నుంచి వచ్చే తాబేళ్లు ఏటా వేలాది గుడ్లు పెట్టి వెళ్తాయి. అటవీ శాఖ సిబ్బంది వాటిని కాపాడి పిల్లలుగా మారిన తర్వాత సముద్రంలోకి వదిలిపెడతారు. ఈ హోప్ ఐలాండ్లో ఈ డిసెంబరు చివరి నుంచి మే నెల వరకు హిందూ మహాసముద్రం నుంచి ప్రయాణం చేసి వచ్చిన ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అనేవి రాత్రిపూట వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుంది. పెట్టిన గుడ్లు 45 రోజుల తర్వాత పొదిగి బయటికి వచ్చి మేము హ్యాచ్లింగ్స్ ప్రతిరోజు సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో గత సంవత్సరం మేము 93,000 ఈ ఆలివ్ రిడ్లు ఈ తాబేళ్ళు యొక్క పిల్లల్ని సముద్రంలోకి విడుదల చేయడం జరిగింది. 1998లో కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ దీనిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. 18 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ద్వీపంలో ఇసుక తవ్వకాల వల్ల 30 హెక్టార్ల భూమి కనుమరుగైపోయిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోప్ ఐలాండ్కి 6 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న కోరంగి అభయారణ్యంపై కూడా ఈ తవ్వకాల ప్రభావం పడిందని నిపుణులు చెప్తున్నారు. ఇటీవల ఆలివ్ రిడ్లే ఫెస్టివల్ పేరిట అటవీ శాఖ పర్యాటకుల్ని అనుమతిస్తుండడంతో ఈ ద్వీపంలో కాలుష్యం పెరిగిపోయింది. ఇప్పుడేకంగా ఈ ద్వీపాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం అంటూ ఆర్భాటం చేస్తుండడంతో ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయోనని నిపుణులు భయపడుతున్నారు. విచ్చలవిడి టూరిజం కానీ వచ్చినట్లయితే ఇక్కడ జీవ వైవిధ్యానికే హానే కాకుండా ఇక్కడ ప్రజా జీవనంలో కూడా చాలా చేంజెస్ రావడానికి చాలా అవకాశాలు ఉంటుంటాయన్నమాట. అందువల్ల ఇక్కడ ఏమాత్రం టూరిజం ఏర్పాటు చేసినట్లయితే చాలా బాధ్యతాయుతమైన టూరిజం ఉండాలి. అక్కడ ముఖ్యంగా తాబేళ్ళు ఎన్నో వచ్చి ఇక్కడ వందల కొద్ది తాబేళ్ళు వచ్చి హోప్ ఐలాండ్లో గుడ్లు పెడుతుంటాయన్నమాట. సో ప్రజల్లో తాకిడి ఎక్కువైనట్లయితే ఈ తాబేళ్ళు కూడా రావడం మానుకుంటాయి. ఈ తాబేళ్ళు వలన సముద్రంలో అంతా కూడా ప్రక్షాళన, ముఖ్యంగా చాలా వరకు నీటిని శుభ్రపరుస్తుంటాయన్నమాట. అవి రావడం మానుకున్నట్లయితే ఈ ప్రాంతం కూడా కలుషితం అవుతుంటుంది అన్నమాట. హోప్ ఐలాండ్ సమీపంలో ఉన్న మడ అడవులకు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి రకరకాల పక్షులు వస్తాయి. ఈ ద్వీపానికి పడమర దిక్కున రకరకాల మత్స్య సంపద దొరుకుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు పర్యాటక అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు.